హైదరాబాద్ పాత బస్తీలో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రయానగుట్ట సిఐ గురునాథ్ నేతృత్వంలో శ్రీ చంద్ర కాలేజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మత్తుమందు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మత్తు మాదక ద్రవ్యాలపై దూరంగా ఉండాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయానగుట్ట సిఐ గురునాథ్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గంజాయి మత్తు పదార్థాల అమ్మకాలు గుర్తిస్తే పోలీస్ అధికారులకు లేకుంటే 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. हमको भी तकलीफ होगी, हमारे जान को हमारे प्रॉपर्टी को भी ये डर पैदा हो जाता है. समझे आप? तो क्या हुआ समझे ना? आप बताइए आप कौन सा पुलिस स्टेशन के अंदर हो? पुलिस स्टेशन इसलिए आपको कॉलेज और आप पढ़ रहे हो. समझे समझे आ गया नहीं? पढ़ रहे हो भाई आप लोग? एक साल से 1.5 साल से या 2 साल से पढ़ाई कर रहे हैं. ఈ రోజు మా హైదరాబాద్ సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ సార్ మరియు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సార్ గారి ఆదేశం మేరకు చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీ చంద్ర కాలేజ్ వారి యొక్క ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ సంబంధించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది చంద్రయానగుట్ట ఎక్స్ రోడ్ నుంచి ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్ వరకు కాలేజ్ యొక్క స్టూడెంట్స్తో పాటు లెక్చరర్ మరియు మా యొక్క పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి విద్యార్థులకు విద్యార్థినులకు ఈ యొక్క మాదక ద్రవ్యాల యొక్క దుష్ప్రయోజనాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. మా కమిషనర్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకటే, ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఏ చర్య అయినా కూడా ఎటువంటి ఏరియాలో అటువంటి అఫెన్స్ ఏ జరిగినా కూడా దాన్ని రూట్ కాజ్ నుంచి తీసివేయాలనేటటువంటిది పూర్తిగా మాకు ఇది ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇనీషియల్గా మేము అందరికీ కౌన్సిలింగ్ కానీ అవేర్నెస్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రగ్స్ సంబంధించినటువంటి ఏ అఫెన్స్ రిపోర్ట్ అయినా వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మా పై అధికారులు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము డ్రగ్స్ విషయంలో అన్ని విధాలుగా మా ఏరియాలో తగిన చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పటికీ వెనుకాడు.